హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే మండే మార్నింగ్ ఇంకా లాస్ట్ వారం కదండి, ఇది కార్తీక సోమవారం లాస్ట్ వారంలో ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ లేచి తొందరగా పనులన్నీ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత పిల్లలకైతే టిఫిన్గా కిచిడి చేస్తున్నాను. కిచిడి అయినాక వంట కూడా ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా వంట అయితే బీరకాయ కర్రీ, రైస్ కూడా అయిపోయింది. పిల్లలకు బాక్స్లో అయితే పెట్టాలి. ఇంకా వెదర్ అయితే ఇంకా చాలా కూల్గా ఉందండి బయట. ఇక్కడ ఇంకా బీరకాయ కర్రీలో పాలేసి చేస్తున్న కర్రీ నాకు చాలా ఇష్టం. అట్లా చేస్తే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా దీని టేస్ట్ తెలిసిన వాళ్ళైతే మర్చిపోలేరు, తెలియని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. పాలేసి కర్రీలో బాగుంటుంది. ఇక టిఫిన్ అయితే పెట్టేస్తున్నా పిల్లలకి. బస్సెస్ వస్తాయి, టైం అయిపోతుంది కదా. ఇంకా మార్నింగ్ ఇది ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టేస్తున్నా. ప్రమోగారిని అడిగారు పిల్లలు, ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత వాళ్ళకి బాక్సులు రెడీ అయిపోయినట్టే. ఇంకా పిల్లలకి బాక్సులు అయితే పెట్టేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము. ఇంకా అత్తమ్మ నేను స్వామి వస్తా అని చెప్పారు. స్వామి నేను ఇంకా అత్తమ్మ వెళ్తున్నాము టెంపుల్కి అయితే. ఇంకా టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఉంటుందండి. ఇంకా టెంపుల్ పేరు వచ్చి వెళ్ళకుండా అని అంటాము. పిల్లల్ని పంపించి స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అయిపోయి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి దగ్గరికి వచ్చేసి ఇక్కడ గుండం అని ఉంది కదా, ఇంకా కాలు కడిగేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ నేను దీపం అయితే పెట్టేశాను. ఇంకా లాస్ట్ సోమవారం కదండి, అందుకే మళ్ళీ దీపం పెట్టుకుని ఇంకా లాస్ట్ వారం కదా మళ్ళీ కుదరదని. ఇంకా దర్శనం అయితే బాగా అయిందండి. దర్శనం అయిపోయాక ఇంకా అక్కడే పక్కనే సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నారు. కార్తీక మాసం కదండి కదా. ఇప్పుడు టెంపుల్స్ దగ్గర నేను అక్కడికి వెళ్ళి ఇంకా అక్షింతలు వేసాను. స్వామికి అక్షింతలు వేసి ఇంకా నేను ప్రసాదం తీసుకున్నాను. అక్కడే కొంచెం కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము, రిటర్న్ అయ్యాము. మళ్ళీ ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు అదొక మనకి ఇంకా పాజిటివ్గా అనిపిస్తుంది కదండి మనకి బాగా. ఇంకా ఇక్కడ మేము రిటర్న్ అయినాం కదండి, దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయినాక మధ్యలోకి వచ్చాము. మధ్యాహ్నం వరకు వచ్చిన తర్వాత మాకైతే ఇంకా బంతిపూల తోటలు కనిపించాయి ఇక్కడ. ఇంకా నేను మా అత్తమ్మ ఇంకా స్వామిని అయితే బతిమలాడి కారు దిగి వచ్చాము తోట దగ్గరికి. స్వామి అయితే రాలేడు, కారులోనే కూర్చున్నాడు. ఇంకా నేను అత్తమ్మ అదంతా చూసుకొని ఇంకా ఫోటోషూట్ అయితే చేసుకున్నాము అక్కడ. చాలా బాగుంది, నాకైతే మస్తు ఇష్టం అట్లా. ఇంకా ఫోటోషూట్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి స్వామిని అయితే బతిమలాడామండి. నేనైతే రమ్మని చెప్పిన ఒక ఫోటో అయితే తీసుకుందామని చెప్పి, అయినా కానీ రాలేదు. లాస్ట్కి అయితే వచ్చిండు. ఇంకా స్వామి వచ్చిన తర్వాత ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా ఇట్లాంటి తోటలు అనిపిస్తే నాకైతే అసలు ఇంక ఇలాంటి ప్లేసెస్ కనిపిస్తే మనకి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదండి. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇంకా మా స్వామి కూడా వచ్చేయి స్వామి అని అంటున్నాడు, కానీ నేను వెళ్ళట్లేదు అసలు. కొద్దిసేపు అలా టైం పాస్ చేస్తున్నా అక్కడనే. ఇంకా లాస్ట్కి స్వామి మళ్ళీ దిగి వచ్చి పద స్వామి వెళ్దాం అని అంటే ఇంకా అత్తమ్మ కూడా సరేలే అమ్మ వెళ్దాం పద ఇంకా అనింది. చాలా పెద్దగా ఉంది తోట అయితే, చాలా బాగుంది. ఇంకా అక్కడ వాళ్ళు నర్స్ వాళ్ళు కూడా ఎవరు లేరు. కొద్దిసేపు అలా చూసి ఇంకా లాస్ట్కి స్వామి అయితే వచ్చారు. వచ్చి చూసి కొద్దిసేపు అలానే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చే దారిలో అయితే ఇక్కడైతే ఇంటికి వచ్చే దారిలో ఒక షీట్ అయితే తెచ్చుకున్నామండి గేట్కి. ఇంటి పక్కన ఫ్లాట్లో అయితే పాము అయితే వచ్చింది, అందుకే ఇంకా తెచ్చుకున్నాం సేఫ్టీ కోసం. పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు. ఇంకా మా బయట చెట్లకైతే పువ్వులు అయినాయండి, కనకాంబరాలు. మా అత్తమ్మ అల్లి పెట్టేసింది నా కోసం అని. అలానే మొన్న మెంతులు అయితే వేసాను కదండి, అవి కూడా మొలకలు వచ్చేసినాయి. ఇంక ఇక్కడైతే ఇవి కంపోస్ట్గా చేద్దామని చెప్పి స్టోర్ చేస్తున్నాను. మా పెద్ద బాబు ఇక్కడైతే చాలా హ్యాపీగా వస్తుందండి. ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ క్విజ్ కాంపిటీషన్లో వచ్చిందండి ప్రైజ్ అయితే మా బాబుకి. ఇంకా వచ్చే దారిలో కందికాయ కూడా తీసుకొచ్చానండి వచ్చేటప్పుడు. ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే చిక్కుడుకాయలు అయితే చేస్తుంది, మళ్ళీ మార్నింగ్ కావాలి కదా అని. ఇంక ఇక్కడైతే మా దగ్గర పసుపు చెట్టు ఉందండి. ఇంకా బయటకు వచ్చేసింది ఇలా మొలక, పసుపు కొమ్ము చూడండి కనిపిస్తుంది కదా, ఎంత బాగా అనిపిస్తుంది. తీయాలి, ఒకరోజు లాక్ పెడతాను మీకు. అది పసుపు స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదండి. ఇంకా ఇక్కడ స్నాక్స్ లాగా అయితే పిల్లలకి కాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏదో ఉండాలి కదండి ఈవినింగ్ టైంలో. ఇంకా వాళ్ళకి ఇది ఫ్రిడ్జ్లో అయితే ఇది ఉంది, చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా కాలీఫ్లవర్ పకోడీ అంటే చాలా ఇష్టం, ఇంకా చేసాము.
ఇంకా దీని ప్రాసెస్ అయితే ఎక్కువ ఏం లేదండి. ఇంకా మసాలాలు అవన్నీ ఏమి ఉండదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తినొద్దు కాబట్టి మనం ఇంకా ఇందులో అయితే కారం, ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, కొద్దిగా పెరుగు, ఇంకా కార్న్ఫ్లోరు, ఇంకా అందులో ఒక స్పూన్ అయితే ఇంకా బియ్యం పిండి కూడా వేసాను, కొంచెం క్రిస్పీగా వస్తాయి అని చెప్పేసి. ఇంకా పిల్లల కోసం ఫాస్ట్గా చేసేయాలండి, ఎందుకంటే ట్యూషన్ టైం కూడా అవుతుంది. వాళ్ళు 6కి వెళ్ళిపోతారు ట్యూషన్కి ఈవినింగ్. ఇంక చేయడం అయితే అయిపోయిందండి. పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నా, వాళ్ళు టీవీ చూస్తూ తింటున్నారు. ఇంకా ఇక్కడ పిల్లలకి స్నాక్స్ అయితే అయిపోయింది కదండి. ఇంకా నేను మా అత్తమ్మ టీ అయితే పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఇంకా మళ్ళీ నైట్కి అయితే ఇంకా ఆలు టమాటో కర్రీ, జొన్న రొట్టెలు అయితే చేసుకున్నామండి. మళ్ళీ స్వామి అల్పాహారం చేయమని అడిగారు. ఇంకా బెండకాయ ఫ్రై అందులో. ఇంకా స్వామికి చపాతీలు అయితే చేశాను. ఇంకా స్వామికి అల్పాహారం కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడ కిచెన్ క్లీన్ అయితే చేసేసుకుంటున్నా. మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేవాలి కదా. ఇంకా మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.